మిత్రులందరికీ నమస్కారం. విజయ సోపానం ఛానల్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారాలు ఏమున్నాయో చూద్దాం. ఈరోజు చాలా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా వీడియోని చూస్తున్న మిత్రులు ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా విజయ సోపానం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఇన్ఫర్మేషన్ చూసేద్దాం. ముందుగా 8-9 తేదీల్లో ఎస్ఐ, ఏఎస్ఐ తుది రాత పరీక్షలు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో కేంద్రాలు. ఎస్సీటీ ఎస్ఐ సివిల్, ఎస్సీటీ ఎస్ఐ ఐటీ అండ్ సిఓ, ఎస్సీటీ ఎస్ఐ పీటీఓ, ఎస్సీటీ ఎస్ఐ హెబ్బీఓకి సంబంధించిన తుది రాత పరీక్షలను 8-9 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి శనివారం తెలిపింది. 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 6వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు బోర్డు పేర్కొంది. అంటే 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 6వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు అయితే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నట్టు మనకి బోర్డు అయితే తెలియజేయడం జరిగింది. 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్సీటీ ఎస్ఐ ఏఎస్ఐలకి ఆర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ పరీక్ష, మధ్యాహ్నం ఇంగ్లీష్ లాంగ్వేజ్ పరీక్ష ఉంటుందని చెప్పింది. అదేవిధంగా 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్సీటీ ఎస్ఐ సివిల్ అభ్యర్థులకి జనరల్ స్టడీస్, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు తెలుగు ఆరు ఉర్దూ లాంగ్వేజ్ పేపర్ ఉంటుందని వివరించింది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు. హాల్ టికెట్స్ డౌన్లోడ్లో ఏమైనా సమస్యలుంటాయి support@tslprb.inకి కానీ మెయిల్ చేయవచ్చు. లేదంటే 9393711110 నెంబర్కి కానీ, లేదంటే 9391005006ని ఈ యొక్క నెంబర్లను సంప్రదించవచ్చు అని ఇక్కడ సూచించడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు రోజు మీ యొక్క సెంటర్ని అయితే చూసుకోవడం అనేది చాలా బెటర్ ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో ఉంది, వరంగల్లో ఉంది, కరీంనగర్లో అయితే ఉన్నాయి. కాబట్టి కొద్దిగా మీరు ముందు వెళ్ళి చూసుకొని వచ్చినట్లయితే నెక్స్ట్ డే అనేది టెన్షన్ లేకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ముందు రోజు వెళ్ళి మీరు 3వ తారీఖు రోజే, అంటే రేపే ఉంది కాబట్టి రేపటి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకున్న తర్వాత ముందు ఒక రోజు ముందు అయితే వెళ్ళి చూసి మీ యొక్క సెంటర్ని అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి, అయితే వచ్చేసేయండి. ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటుంది తర్వాత రోజు. మరొక ఇన్ఫర్మేషన్ చూస్తున్నాము. ఎన్పీడీసీఎల్లో 100 క్లర్క్ పోస్టుల భర్తీ ఈ నెల 10 నుంచి 29 వరకు దరఖాస్తుల స్వీకరణ. దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి ఈరోజు వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి మీరు ఈవినింగ్ అయితే చెక్ చేయండి. వరంగల్ నగర కేంద్రంగా 18 జిల్లాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను నిర్వహించే నార్థర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఎన్పీడీసీఎల్లో 100 జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి శనివారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 10 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల 29తో దరఖాస్తు గడువు ముగుస్తుందని ఎన్పీడీసీఎల్లో పేర్కొంది. మే 22 నుంచి హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని, మే 28న పరీక్ష ఉంటుందని తెలిపింది. 2023 జనవరి 1 వరకు 18 ఏళ్లు నిండిన వారు ఈ పోస్టులకు అర్హులు. గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకి 5 ఏళ్లు, దివ్యాంగులకి 10 ఏళ్లు మినహాయింపు ఉన్నది. బీఏ, బీకామ్, బీఎస్సీ పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్న సంస్థలో కంప్యూటర్ అప్లికేషన్ లేదా ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొంది. కంప్యూటర్ ఒక సబ్జెక్టుతో బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రత్యేకంగా సర్టిఫికేట్ అవసరం ఉండదని తెలిపింది. వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఎన్పీడీసీఎల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను నిర్వహిస్తున్నట్లుగా మనకి ఇక్కడ సమాచారం అయితే తెలుసు. రేపటి నుంచి 10 పరీక్షలు హాజరు కానున్న 4,85,826 మంది విద్యార్థులు, అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు అన్నట్టు ఇక్కడ సమాచారం తెలిసింది. రేపటి నుంచి 10వ తరగతి ఎగ్జామ్స్ అయితే ఉంటున్నాయి. కాకపోతే అంతకుముందు మనకి 11 పేపర్లు ఉండేటివి, కాకపోతే ఇప్పుడు 6 పేపర్లే, అంటే సబ్జెక్ట్ ఒక పేపర్ తోటి మాత్రమే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం ఓవరాల్గా రాష్ట్రంలో 4,94,620 మంది అయితే పరీక్షకు హాజరు కానున్నారు. మొత్తంగా 4,94,620 మంది విద్యార్థులు అయితే ఈ పరీక్షకు హాజరు కానున్నారు. వీరి కోసం 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు అయితే పరీక్షలు జరగనున్నాయి. 3వ తేదీ నుంచి ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే ప్రారంభమవుతున్నాయి. ఏప్రిల్ 13వ తేదీ వరకు అయితే కొనసాగనున్నాయి. పరీక్షల సమయంలో విద్యార్థులు తమ హాల్ టికెట్లను చూపించి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించేలా సౌకర్యాలు కల్పించారు. 100% సిలబస్తో 6 పేపర్లతో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారన్నట్టుగా సమాచారం అయితే తెలుస్తుంది. మరొక ఇన్ఫర్మేషన్, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి. ప్రజాప్రతినిధులకు ఉపాధి హామీ ఉద్యోగుల వినతి. గ్రామీణాభివృద్ధి శాఖలో మహిళల అభ్యున్నతికి పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ఎంత కీలక భూమిక పోషిస్తుందో ఎస్ఆర్డీఎస్
సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ ఉద్యోగులు గ్రామీణ ప్రాంతాల్లో అదే మాదిరిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. 17 సంవత్సరాలుగా ఒప్పంద కేటగిరీలో ఉన్న ప్రభుత్వం ప్రకటించి క్రమబద్ధీకరణ జాబితాలో తమకు చోటు దక్కకపోవడంపై వారు ఆందోళన చెందుతున్నారు. ఉపాధి హామీ పథకం నిర్వహణ కోసం ఉమ్మడి రాష్ట్రంలో 12,000 మందిని ఒప్పంద ప్రాతిపదికన తీసుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు కేటాయించిన 3,874 మందిలో సహాయ కార్యక్రమ అధికారి, ఏపీఓ, ఇంజనీరింగ్ సలహాదారి, టెక్నికల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, ఉపాధి హామీ ఉద్యోగులు, ప్లాంటేషన్ సూపర్వైజర్ కేటగిరీలో పనిచేస్తున్నారు. పేదరిక నిర్మూలన సంస్థకు ప్రభుత్వం ఇటీవల పే స్కేల్ కేడర్ వర్తింపజేస్తూ ఉత్తర్వులు విడుదల చేసి ఎస్ఆర్డిఎస్ ఉద్యోగులను విస్మరించిందనే వాదనలు వ్యక్తమవుతున్నాయన్నట్టు ఇక్కడ మనకు సమాచారం అయితే తెలిసింది. మరొక ఇన్ఫర్మేషన్, కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలి, ఎమ్మెల్సీ అలుగువెల్లి నర్సిరెడ్డి డిమాండ్ అన్నట్టు ఇక్కడ మనకు సమాచారం తెలిసింది. ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను వెంటనే క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్సీ అలుగువెల్లి నర్సిరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్లో నర్సిరెడ్డి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించేందుకు 2016లో జీవో నెంబర్ 16 విడుదల చేశారన్నారు. దీనిపై 2020లో హైకోర్టు కూడా తీర్పునిచ్చిందని తెలిపారు. 2022 బడ్జెట్ సమావేశాల్లో సైతం 11,000 మందిని క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని పేర్కొన్నారు. 2023 బడ్జెట్ సమావేశాల్లో ఏప్రిల్ 1న ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎం చెప్పారు. అలా చేయనందుకు నిరసనగా తాను ధర్నా చేపట్టినట్లు వివరించారన్నట్టుగా మనకి సమాచారం అయితే తెలుస్తుంది. మరొక ఇన్ఫర్మేషన్, ప్రభుత్వ పాఠశాలలో 10 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ. ఆ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి. నియామక ప్రక్రియలో లోపించిన పారదర్శకత, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అన్నట్టు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. దేశంలోని ప్రభుత్వ పాఠశాలలో 10 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించింది. లోక్సభకు విద్య, మహిళలు, పిల్లలు, యువత, క్రీడలకు సంబంధించిన శాఖ సంబంధిత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదికలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని స్పష్టం చేసింది. కొత్త జాతీయ విద్యా విధానం ఎన్ఈపిని సకాలంలో అమలు చేసేందుకు ఎన్ఈపిలో 30:1 విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని సాధించడానికి ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ సమయ పరిమితి పద్ధతిలో భర్తీ చేయాలని విద్యా మంత్రిత్వ శాఖ ఎంఓఈని పార్లమెంటరీ ప్యానెల్ కోరింది. ఇక్కడ 30:1 అంటే 30 మంది విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడు అనేది కేటాయించాలనేది ఇక్కడ రూల్ అనేది ఉంది. విద్యా మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం దేశంలోని ఎలిమెంటరీ, ప్రైమరీ, సెకండరీ, హయ్యర్ సెకండరీ స్థాయిల్లోని ప్రభుత్వ పాఠశాలలో 2022 డిసెంబర్ 31 వరకు అన్ని రాష్ట్రాల్లో 62,71,380 పోస్టులు మంజూరయ్యాయని, వాటిలో 9,86,565 అంటే 15.7% పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. 30:1 విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని సాధించడానికి సమయానుకూలంగా బోధనా సిబ్బంది ఖాళీలను భర్తీ చేయడానికి, రిక్రూట్మెంట్ ప్రక్రియను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహించాలని కమిటీ సిఫార్సు చేసింది. ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని ప్యానెల్ ధ్వజమెత్తింది. రిక్రూట్మెంట్ ప్రక్రియలో పారదర్శకత లేదని, గజిబిజిగా ఉందని కమిటీ తన నివేదికలో పేర్కొంది. వివిధ విద్యా కమిటీలు సిఫార్సులు చేసిన విధంగా రాష్ట్ర స్థాయిలో స్వయం ప్రతిపత్తి ఉపాధ్యాయ నియామక బోర్డును ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పథకంపై ఇంకా సంతకం చేయని 8 రాష్ట్రాలు బీహార్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, ఒరిస్సా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సమస్యను పరిష్కరించాలని సూచించింది అన్నట్టుగా సమాచారం అయితే తెలుస్తుంది. మరొక ఇన్ఫర్మేషన్, ప్రవీణ్ను సెలవుపై పంపలేదేం? టీఎస్పీసీ కార్యదర్శి అనితా రామచంద్రన్ ప్రశ్నించిన సిట్. ఆమెతో పాటు సభ్యుడు లింగారెడ్డిపై ప్రశ్నల వర్షం. గ్రూప్ 1 ప్రశ్నాపత్రాలపై వివరణ, సేకరణ అన్నట్టుగా మనకు సమాచారం తెలిసింది. దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రం లీకేజీ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. సంచలనం రేకెత్తించిన గ్రూప్ 1 ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో టీఎస్పీసీ కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి అనితా రామచంద్రన్ను సిట్ అధికారులు శనివారం ఉదయం దాదాపు 2 గంటల పాటు విచారించారు. సిట్ ఇన్ఛార్జి అదనపు సిపి ఏఆర్ శ్రీనివాస్ స్వయంగా ఆమెను విచారించారు. పరీక్షల నిర్వహణ వ్యవహారం అంతా కార్యదర్శి ఆధీనంలోనే ఉంటుంది. కాన్ఫిడెన్షియల్ విభాగం కూడా కార్యదర్శి ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది. ఈ విభాగానికి ఇన్ఛార్జిగా ఉన్న శంకర్ లక్ష్మి యూజర్ ఐడి, పాస్వర్డ్ కొట్టేసిన ప్రవీణ్ ప్రశ్నపత్రాలను చౌర్యం చేశాడు. అతడు కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేయడంతో సిట్ అధికారులు అనితా రామచంద్రన్ను విచారణకు పిలిపించినట్లు తెలుస్తుంది. ప్రశ్నపత్రాల తయారీ నుంచి పరీక్షల నిర్వహించే వరకు అనుసరించే విధానం గురించి సిట్ అధికారులు ఆమెను ప్రశ్నించారు. ముఖ్యంగా
ప్రశ్నపత్రాలను దాచి ఉంచే కాన్ఫిడెన్షియల్ విభాగంలో భద్రతా ఏర్పాట్లపై ఎక్కువ ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ప్రవీణ్ గ్రూప్ 1 పరీక్ష రాస్తున్నప్పటికీ సెలవుపై ఎందుకు పంపలేదని, ప్రిలిమ్స్లో అతడు 100కు పైగా మార్కులు సాధించినా ఎందుకు అనుమానించలేదని ఆరా తీసినట్టు తెలుస్తుంది. అవసరమైతే మరోమారు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పినట్లు ఇక్కడ సమాచారం అయితే తెలుస్తుంది. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు కమిషన్ సభ్యుడు లింగారెడ్డిని కూడా సిట్ అధికారులు విచారించారు. ఈయనకు సహాయకుడిగా పనిచేసిన రమేష్కు కూడా గ్రూప్ 1 ప్రశ్నపత్రం లీక్ అయింది. ప్రవీణ్ ద్వారానే ఇది అందినట్లు పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు. దీంతో అసలు రమేష్ సహాయకుడిగా ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు, అతడి ప్రవర్తన ఎలా ఉండేది తదితర వివరాలు లింగారెడ్డిని అడిగినట్టు తెలుస్తుంది. రమేష్ గ్రూప్ 1 పరీక్ష రాసిన విషయం తనకు తెలియదని లింగారెడ్డి సిట్ అధికారులకు చెప్పినట్లు సమాచారం. విచారణలో భాగంగా లింగారెడ్డి ఎదురుగా రమేష్ను ఉంచారు. అతడే తన పిఏ అని లింగారెడ్డి ధృవీకరించినట్టు తెలిసింది. ఒప్పంద ఉద్యోగ నియామకాలపై ఆరా. టీఎస్పీసీలో గ్రూప్ 1 ఏఈ సివిల్, టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్సీస్ ప్రశ్నపత్రాల లీకేజీ కీలక నిందితుడు నెట్వర్క్ ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి. లీకైన ప్రశ్నపత్రంతో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన సురేష్, ఇద్దరు కమిషన్లు ఒప్పంద ఉద్యోగులే. అసలు ఒప్పంద ఉద్యోగుల నియామకం, ఎంపిక ప్రక్రియ, విధి విధానాలపై కార్యదర్శి అనితా రామచంద్రన్ నుంచి సిట్ అధికారులు వివరాలు సేకరించినట్టు సమాచారం. ఎంపికలో చైర్మన్, కార్యదర్శి, బోర్డు సభ్యుల పాత్ర ఏ మేరకు ఉంటుంది, పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల రూపకల్పన ఎలా జరుగుతుంది, ఎన్ని రకాల ప్రశ్నపత్రాలు తయారు చేస్తారు, అవి ఎవరి ఆధీనంలో ఉంటాయి వంటి అంశాలపై ప్రశ్నించి ఆమె వాంగ్మూలం నమోదు చేసినట్టు తెలుస్తుంది. పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు, సమాధానాలు, కీ తదితర అంశాలు చైర్మన్ ఆధీనంలో ఉంటాయని అనితా రామచంద్రన్ చెప్పినట్లు ఇక్కడ సమాచారం అయితే తెలుస్తుంది. 25 మంది అభ్యర్థులకి గ్రూప్ 1 మోడల్ పరీక్ష. పోలీస్ కస్టడీలో ఉన్న A10 షమీం, A11 సురేష్, A12 రమేష్లను శనివారం 4వ రోజు సుదీర్ఘంగా సిట్ అధికారులు విచారించారు. ప్రవీణ్ ద్వారానే ప్రశ్నపత్రం వచ్చినట్లు ఆ ముగ్గురు అంగీకరించారు. ఒకే చోట పనిచేస్తున్న తాము పరిచయాల ద్వారానే ప్రశ్నపత్రాలు తీసుకున్నట్లు నిందితురాలు షమీం చెప్పినట్లు సమాచారం. ప్రశ్నపత్రాలు చేతులు మారేందుకు తాము ఎవరికి డబ్బులు ఇవ్వలేదని వెల్లడించినట్లు తెలుస్తుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 100కు పైగా మార్కులు వచ్చిన 121 మందిలో 110 మంది అభ్యర్థులను విచారించారు. వీరిలో కొందరిని రెండోసారి పిలిచి ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. టీఎస్పీసీ నుంచి గ్రూప్ 1 ప్రిలిమ్స్ మోడల్ పేపర్ తెప్పించి సిట్ కార్యాలయంలో సుమారు 25 మంది అభ్యర్థులతో పరీక్ష రాయించినట్టు విశ్వసనీయ సమాచారం అన్నట్టు ఇక్కడ సమాచారం అయితే తెలుస్తుంది. మరొక ఇన్ఫర్మేషన్, మీ పిఏలను ఎవరు పెట్టారు, వాళ్ళు గ్రూప్ 1 రాసే విషయం మీకు తెలుసా, ప్రతి ఏడాది సైబర్ ఆడిటింగ్ జరుగుతున్నదా, టీఎస్పీసీ కార్యదర్శి సభ్యుడికి సిట్స్ ప్రశ్నలు అన్నట్టు ఇక్కడ మనకి సమాచారం అయితే తెలుస్తుంది. మరొక ఇన్ఫర్మేషన్, పేపర్ల లీకేజీలో మీ నిర్లక్ష్యం లేదా, కీలక బాధ్యతలు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల చేతుల్లోనా, సైబర్ ఆడిటింగ్లో గుర్తించిన లోపాలు సరిచేయలేదేం, మీ పిఏలు గ్రూప్ 1 పరీక్షలు రాస్తున్నట్లు మీకు తెలియదా, టీఎస్పీసీ కార్యదర్శి అనితా రామచంద్రన్ సభ్యుడు లింగారెడ్డిపై సిట్ ప్రశ్నల వర్షం, ఇద్దరిని వేరువేరుగా 2 గంటల చొప్పున విచారణ, వాంగ్మూలం నమోదు. త్వరలో చైర్మన్ సహా మరికొందరికి నోటీసులు అన్నట్టుగా మనకి సమాచారం అయితే తెలుస్తుంది. సిట్ అదుపులో ఉన్న మాజీ ఉద్యోగులపై ఆగ్రహం. అనితా రామచంద్రన్, లింగారెడ్డి సిట్ కార్యాలయానికి వచ్చిన సమయంలో పోలీస్ కస్టడీలో ఉన్న కమిషన్ మాజీ ఉద్యోగులు షమీం, రమేష్, సురేష్లు అక్కడే ఉన్నారు. వారిలో షమీం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా, రమేష్ సభ్యుడు లింగారెడ్డికి వ్యక్తిగతంగా సహాయకుడిగా అరెస్ట్ అయ్యే వరకు పనిచేశారు. వారిని సిట్ కార్యాలయంలో చూసిన అనిత, లింగారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. మీ చర్యల వల్ల కమిషన్ పరువు పోవడంతో పాటు వేలాది మంది నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని మండిపడినట్లు తెలుస్తుంది. కమిషన్ ఉద్యోగులు వివిధ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు అందించాలని సిట్ అనితను కోరింది. వారి మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఉంటే ఏమిటి తదితర అంశాలు సరిచూడడానికి ఈ కోణంలో ముందుకు వెళ్తున్నారన్నట్టుగా మనకు సమాచారం అయితే తెలిసింది. సెట్లు కొట్టేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో దిగ్భ్రాంతికర వివరాలు. అధికారుల అలసత్వమే వారికి అవకాశమైంది. టీఎస్పీసీ బోర్డు ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో తవ్విన కొద్దీ దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రశాంత్, రాజశేఖర్ రెడ్డి సెట్లుగా పలు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను తస్కరించినట్లుగా సిట్ విచారణలో వెల్లడైంది. బోర్డు ఉన్నతాధికారుల అలసత్వం వీరికి కలిసి వచ్చినట్లుగా తేలింది. ప్రశ్నపత్రాలను స్టోర్ చేసిన కంప్యూటర్లకు సంబంధించిన పాస్వర్డ్లు, ఐపీ అడ్రస్లు బోర్డు ఉద్యోగిని అయిన శంకర్ లక్ష్మికి ఎలా అందాయన్నది ప్రస్తుతం $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. ఒకవేళ చైర్మన్ కంప్యూటర్ రక్షణకు సంబంధించిన బాధ్యతలను ఆమెకు అప్పగిస్తూ పాస్వర్డ్, ఐపీ అడ్రస్ వివరాలు చెప్పిన శంకర్ లక్ష్మి అత్యంత భద్రతగా వాటిని ఉంచాలి. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి పాస్వర్డ్, ఐపీ అడ్రస్ను ఆమె డైరీ నుంచి సంగ్రహించినట్లు వెల్లడించారు. ఈ విషయం శంకర్ లక్ష్మికి తెలియకుండా జరిగిందని తేల్చుకున్న క్రమంలోనే ఆమెను కేసులో సాక్షిగా పేర్కొన్నారు.
పరీక్షకు కొన్ని గంటల ముందు ప్రతి పరీక్షకు సంబంధించి 3 ప్రశ్నపత్రాలు రూపొందించి వాటిని ఒకదానిని పరీక్షకు కొన్ని గంటల ముందుగా బోర్డు చైర్మన్ ఎంపిక చేస్తారు. ఆ ప్రశ్నపత్రమే అన్ని పరీక్ష కేంద్రాలకు పంపిణీ అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక సెట్లో ఉండే 3 ప్రశ్నపత్రాల్లో ఏది పరీక్ష కేంద్రాలకు వెళ్తుందనేది ఎవ్వరికీ తెలియదు. ఈ నేపథ్యంలోనే నిందితులు ప్రవీణ్ రాజశేఖర రెడ్డి కలిసి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి చెందిన ప్రశ్నపత్రంతో పాటు ఏఈ సివిల్, జనరల్ నాలెడ్జ్, ఏఈఈ, డిఏఓ, బిల్డింగ్ టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్ పరీక్షలకు సంబంధించి బోర్డు తయారు చేయించిన 3 ప్రశ్నపత్రాల సెట్ను తస్కరించినట్లుగా సిట్ విచారణలో వెల్లడైందని తెలిసింది. షమీం, రమేష్, సురేష్లకు గ్రూప్ 1 ప్రిలిమ్స్, రేణుకకు ఏఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల సెట్లు ఇచ్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది అన్నట్టుగా మనకు సమాచారం అయితే తెలిసింది. ఇక్కడ 3 సెట్లు అయితే ప్రిపేర్ చేస్తారు. ఆ 3 సెట్లో ఏదో ఒక సెట్ మాత్రమే పరీక్షకు 1 గంట ముందు మాత్రమే దాన్ని రివీల్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ను మాత్రమే ఆ యొక్క ఏదైతే సెలెక్ట్ చేస్తారో ఈ యొక్క చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెలెక్ట్ చేయడం ద్వారానే ఆ యొక్క పేపర్ మాత్రమే క్యాండిడేట్లకు వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళు ఎగ్జామ్ అయితే రాసడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటిది ఇక్కడ ఏవైతే పేపర్లు తయారు చేస్తారో అన్ని సెట్లని వీళ్ళు తస్కరించారన్నట్టు ఇక్కడ మనకు సమాచారం అయితే తెలుస్తుంది. మరొక ఇన్ఫర్మేషన్, పేపర్ల సమాచారం ఇంకెవరికైనా తెలుసా? కాన్ఫిడెన్షియల్ సెక్షన్ గురించి టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ ప్రశ్నించిన సిట్ మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ ఎప్పుడు వచ్చాయనే దానిపై ఆరా, నిందితుడు రమేష్తో పరిచయంపై టీఎస్పీఎస్సీ మెంబర్ లింగారెడ్డికి ప్రశ్నలు, ఇద్దరిని చెరో 2 గంటలు ప్రశ్నించిన అధికారులు అన్నట్టుగా మనకి సమాచారం అయితే తెలుస్తుంది. రేణుక బెయిల్ పిటిషన్ కొట్టివేత. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితురాలు రేణుక బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టేసింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ మంజూరు చేయొద్దని సిట్ కోర్టును కోరింది. సిట్ తరపున పీపీ చేసిన వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. రేణుక బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. మరోవైపు ఏఈ పేపర్ లీకేజీతో పరీక్ష రాసిన ప్రశాంత్, రాజేందర్తో పాటు మధ్యవర్తి తిరుపతయ్య కస్టడీ పిటిషన్ పైన వాదనలు జరిగాయి. ఈ ముగ్గురిని వారం పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ తరపున పీపీ వాదనలు వినిపించారు. దానిపై కోర్టు సోమవారం తీర్పు వెల్లడించనుంది అన్నట్టుగా మనకి సమాచారం అయితే తెలిసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు మీ పిఎల్ఎస్ సంగతి ఏంటి అన్నట్లు ఇక్కడ మనొక పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్. వారి దైనందిన చర్యలేంటి? కార్యదర్శి అనితా రామచంద్రన్, బోర్డు మెంబర్ లింగారెడ్డిపై సిట్ పోలీసుల ప్రశ్నల వర్షం, ఆఫీసులో ప్రవీణ్, రమేష్ల కదలికలపైన ఆరా, ప్రశ్నపత్రాల తయారీ, భద్రత, పరిపాలన, పరీక్షల నిర్వహణపై వేరువేరుగా విచారణ, ఇద్దరి వాంగ్మూలం నమోదు, టీఎస్పీఎస్సీ పెద్దలను విచారించే ఛాన్స్ అన్నట్టు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. లీకేజీపై సిబిఐ దర్యాప్తు అన్నట్టుగా మనకు సమాచారం అయితే తెలుస్తుంది. రాష్ట్రంలో సంచలనం రేపిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ స్కామ్లో లక్షలాది రూపాయలు చేతులు మారినందున దీనిపై మరింతగా విచారించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీలు రంగంలోకి దిగే అవకాశాలున్నాయని తెలిసింది. ఈ స్కామ్లో మొదట ఏఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రమే లీక్ అయినట్లు భావించిన ఆ తర్వాత గ్రూప్ 1 ప్రిలిమ్స్తో పాటు మరో 13 పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీక్ అయినట్టు తెలిసింది. ఇందులో ఏఈ, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు మాత్రమే పేపర్ లీక్ అయినప్పటి సమయంలో జరగడం విదితమే. మిగతా 13 పరీక్షలు త్వరలో జరగాల్సి ఉండగా ఇంతలో స్కామ్ వెలుగు చూడడంతో అన్ని పరీక్షలకు సర్కారు రద్దు చేసింది. మొదట ఈ స్కామ్లో స్వల్ప మొత్తంలోనే డబ్బులు చేతులు మారాయని పోలీసులు భావించగా ఆ తర్వాత వెలుగు చూసిన వివరాల ప్రకారం కనీసం 50 లక్షల రూపాయల నుంచి 75 లక్షల రూపాయల వరకు చేతులు మారాయని పోలీసులు భావించి ఆ దిశగా విచారణ చేపట్టారన్నట్టుగా సమాచారం అయితే తెలుస్తుంది. బదిలీలకు వేలాయే. ఆర్థిక శాఖ అనుమతి, మార్గదర్శకాలు పూర్తి, వారంలోగా షెడ్యూల్, ఎన్నికల ఏడాదిలో తప్పనిసరి, 8 ఏళ్ల తర్వాత పలు శాఖలో లక్షలాది మంది ఉద్యోగుల నిరీక్షణ. తొలుత రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల్లో సబ్ రిజిస్ట్రేషన్ల నుంచి డీఐజీ, తహసీల్దార్ టు ఆర్డీఓ, ఇతర రాబడి శాఖల్లోనూ బదిలీ అయినట్టు మనకు సమాచారం అయితే తెలిసింది. ఉద్యోగ బదిలీలకు సుదీర్ఘ విరామం తర్వాత శుభగడియలు వచ్చాయి. వారంలోగా మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. బదిలీల ఫైల్ సీఎం కేసీఆర్కు చేరడంతో ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఉద్యోగులు, ఉపాధ్యాయ బదిలీలపై నెలకొన్న అనిశ్చితి తొలగడంతో ఈ మేరకు ఆర్థిక శాఖ అనుమతించినట్టుగా సమాచారం. తొలుత ఈ ఏడాది మార్చి నెలాఖరులోనే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీలు పూర్తి చేయాలని భావించారు. అయితే తాజా రాజకీయ పరిస్థితుల్లో ఇతరత్ర కారణాలతో ఈ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. అయితే ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎన్నికల విధులతో సంబంధం ఉన్న శాఖలైన రెవెన్యూలో తహసీల్దార్ నుంచి ఆర్డీఓ ర్యాంక్ వరకు బదిలీలు జరగనున్నాయని తెలుస్తుంది. అన్ని శాఖల్లో అర్హులైన ఉద్యోగుల జాబితా సిద్ధం చేయాలని హెచ్ఓడీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. 2 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వారికి పదోన్నతుల అంశం కూడా పరిశీలనలో ఉంది. వీరి జాబితా కూడా సిద్ధం చేస్తున్నారన్నట్టుగా మనకు సమాచారం అయితే తెలిసింది.
మరొక ఇన్ఫర్మేషన్, వ్యవసాయ వర్సిటీ సీట్లు భారీగా పెంపు, ఆదిలాబాద్ కళాశాల మంజూరు, అకాడమిక్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం అన్నట్లు ఇక్కడ మనకి సమాచారం అయితే తెలుస్తుంది. మరొక ఇన్ఫర్మేషన్, జూన్ 1న ఇంటర్ కాలేజీల రీఓపెన్. అదే రోజు నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు తరగతులు షురు. 2024 మార్చి మొదటి వారంలో వార్షిక పరీక్షల నిర్వహణ, ఇంటర్ బోర్డు అకాడమిక్ క్యాలెండర్ విడుదల అన్నట్టుగా మనకి సమాచారం అయితే తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఇంకా వీడియోని లైక్ చేయకుండా ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.